ప్రకాశం జిల్లా డోర్నాలలోని వెలిగొండ ప్రాజెక్టును మంత్రి నిమ్మల రామనాయుడు సందర్శించారు. మొంతా తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న ఫీడర్ కెనాల్ ప్రాంతాన్ని ప్రాజెక్టు అధికారులతో కలిసి మంత్రి నిమ్మల పరిశీలించారు. అనంతరం వరద నీటిలో మునిగిన సొరంగాల నుంచి మోటార్స్ ద్వారా నీటిని బయటకు పంపుతున్న ప్రాంతాన్ని పర్యవేక్షించి అధికారులకు మంత్రి సూచనలు చేశారు. వెలిగొండ ప్రాజెక్టును 2026 వరకు పూర్తి చేసేందుకు కూటమి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేశామని మంత్రి నిమ్మల రామనాయుడు తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వెలిగొండ ప్రాజెక్టుకి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ అత్యంత వెనకబడినటువంటి ఫ్లోరైడ్ బాధితులు ఉన్నటువంటి ప్రకాశం జిల్లా ప్రజలకి న్యాయం చేయలేనటువంటి ఆలోచనతో గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలన్నింటినీ కూడా సరిదిద్దుకుంటూ వెలిగొండ ప్రాజెక్టుని 2026 కల్లా పూర్తి చేయాలనేటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క లక్ష్యానికి అనుగుణంగా పనులన్నీ కూడా గత సంవత్సరంన్నర నుంచి కూడా యుద్ధ ప్రాతిపదిన డే అండ్ నైట్ షిఫ్ట్ల ప్రకారం పనులు ముందుకు తీసుకెళ్తున్నటువంటి దశలో ఏదైతే మొన్న మొంతా తుఫాన్ వల్ల వచ్చినటువంటి అకాలమైనటువంటి వర్షాల వల్ల పర్టికులర్గా ఏదైతే యొక్క ఫీడర్ కెనాల్ ఏదైతే ఉందో ఆ ఫీడర్ కెనాల్కు సంబంధించి 800 మీటర్స్ దగ్గర ఒక బ్రీచ్, 15 కిలోమీటర్ దగ్గర ఒక బ్రీచ్, 18 కిలోమీటర్ దగ్గర ఒక బ్రీచ్ పడడంతో ఆ యొక్క ఫీడర్ కెనాల్లోకి ఆ వాగుల ద్వారా వచ్చినటువంటి నీరంతా కూడా బ్యాక్కి టన్నెల్లోకి రావడం, దగ్గర టన్నెల్లో కూడా 9-10 కిలోమీటర్ల వరకు కూడా ఈ యొక్క ఫ్లడ్ వాటర్ అంతా కూడా చొచ్చుకుని వెళ్ళిపోయి మరి ఆ రోజు టన్నెల్లో కూడా మరి 250 మంది దాకా కార్మికులు ఎవరైతే ఈ ఇంజనీర్స్ ఎవరైతే వర్కర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా అప్పుడు మనం సేఫ్టీగా ముందు జాగ్రత్తగా అందరినీ కూడా ఎక్కడ కూడా ఎటువంటి ప్రాణ నష్టం లేకుండా మనం సేవ్ చేయడం జరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చాక మొన్ననే చంద్రబాబు నాయుడు గారు 456 కోట్లు ఆ ఫీడర్ కెనాల్కు సంబంధించి మళ్ళీ ఒక 6 కిలోమీటర్స్ సీసీ వాళ్ళు, మిగిలిన ఏదైతే బ్యాలెన్స్ ఏవైతే ఆ 15 కిలోమీటర్లు కూడా లైనింగ్ మొత్తం 456 కోట్ల రూపాయలు మొన్న మేము క్యాబినెట్లో ఆమోదింపజేసి టెండర్లు పిలిచాము. ఒక 15-20 రోజుల్లో ఆ పనులు కూడా మొదలు పెట్టబోతున్నారు ఏజెన్సీ కూడా. మరి ఇన్ని 456 కోట్ల పనేమో లైనింగ్ పని ఉంది, సీసీ వాళ్ళ పని ఉంది. అవి పూర్తవుతేనే కానీ ఆ యొక్క కృష్ణా నీళ్లు ఏదైతే ఆ యొక్క నల్లమల సాగర్ రిజర్వాయర్కి రావు. మరి ఇన్ని కోట్ల రూపాయల పనులుంటే మరి ఏదైతే పనులు పూర్తి చేసాం, ప్రాజెక్టు పూర్తి అయిపోయిందని జాతికి అంకితం అని అంటే ఆయన మానసికమైనటువంటి పరిస్థితి విచిత్రంగా. అదేవిధంగా ఏదైతే ఫీడర్ కెనాల్ దాటుకుని ఆ నల్లమల సాగర్ రిజర్వాయర్కి వాటర్ తీసుకెళ్తే మరి రిజర్వాయర్ నింపాలంటే అక్కడ ఎవరైతే నిర్వాసితులు ఆ నిర్వాసితులకే 900 కోట్లు ఇవ్వాలి. 5 సంవత్సరాల్లో ₹1 నిర్వాసితులకి జగన్మోహన్ రెడ్డి ఇవ్వాలి. మరి 900 కోట్ల రూపాయలు నిర్వాసితులకి ₹1 ఇవ్వకుండా వాళ్ళని అక్కడ తరలించకుండా వెలిగొండ జాతికి అంకితం అని అంటే ఎంత మోసం, ఎంత దగ.